దివంగత రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజా శ్రేయస్సు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటమే లక్ష్యంగా, సంకల్పంగా జీవితాన్ని ప్రారంభించి అనేక ఒడిదుడుకుల్ని, అనేక వేధింపుల్ని, కక్ష సాధింపుల్ని అన్నిటినీ కూడా భరిస్తూనే ఆయన ప్రజా జీవితంలో ప్రజలకి మరింత చేరువ కావాలి. అసలు ప్రజల కోరికలేంటి, ప్రజల ఆశయాలేంటి, ప్రజల లక్ష్యాలేంటి, వారు పాలకుల నుంచి లేదా తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా ప్రజలకు చేరువుగా చేరుకుని తెలుసుకుని తద్వారా అవన్నీ కూడా ప్రజలిచ్చిన అధికారం ద్వారా నెరవేర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో 8 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్ని ఒక అంత గొప్ప లక్ష్యంతో, సంకల్పంతో దాన్ని ప్రారంభించి 3648 కిలోమీటర్లు తన అడుగుల్ని అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి 2516 గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ 134 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని, యాత్రని ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ అలాగే దాంట్లో 124 బహిరంగ సభల్ని ప్రజలకి తను ఏం తెలుసుకున్నాడు, ప్రజల నుంచి తను ఏం విన్నాడు, తను ఏం చేయబోతున్నాడు, దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటిని విషయాల్ని 124 భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ మరి 55 ఆత్మీయ సమ్మేళనాలు కానీ అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని, వాళ్ళ కులవృత్తుల కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని, ఏం చేస్తే కులవృత్తులను కొనసాగించడానికి, కులవృత్తులను బతికించడానికి మంచిది అనేది, ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ మరి అనంతరం ప్రజలిచ్చినటువంటి ఆ ప్రజా సంకల్ప 8 సంవత్సరాల క్రితం పూర్తి చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల మనసులో కూరుకొని చరిత్రలోనే మొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి తద్వారా ఇచ్చిన ప్రతి హామీని 100 రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజల మనసులు గుర్తెరిగి ఇది కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల ఆలోచనని, ప్రజల ఆశయాల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం. తను ఒకటే నమ్మాడు ఆ రోజున పాదయాత్రలో చూసినటువంటి పాదయాత్రలో సుదీర్ఘంగా 3648 కిలోమీటర్లు నడుస్తూ అన్ని గ్రామాల్లో నడుస్తూ ప్రజల యొక్క చేయి పట్టుకుని చేతిలో చేయి వేసి నడుస్తూ ప్రజలు తన గుండెల్లో ఉన్న బాధని ఆత్మీయుడి కింద భావించి ఆడపిల్లలు, ముసలివాళ్ళు, వయోవృద్ధులు, పిల్లలు ఎంతోమంది వారికి చెప్పుకున్నటువంటి ఆత్మఘోషని ఏ రకంగా చేయాలో ఒకటే నమ్మాడు తను. వీటన్నిటికీ సమాజంలో ప్రధానమైనటువంటి మూలం ఆర్థిక బాధలు తట్టుకోలేక చదువుకోలేకపోవటం, చదువుకు దూరం అవటం, వెనుకబడిన కులాలు, పేదలు చదువుకు దూరం అవటం వల్ల ఈ సమాజంలో పేదరికం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అనే ఆలోచనతోనే తను ప్రధానంగా దృష్టి పెట్టి పేదవాడు ఒక్కసారి లేదా మధ్యతరగతి వాడు హాస్పిటల్కి వెళ్తే చాలు అక్కడితో కుదేలై జీవితం తలకిందులై అప్పులు పాలై ఇల్లు
తనకు తాను తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితుల్ని తన కళ్ళతో చూశాడు, మనసుతో విన్నాడు. కాబట్టే విద్య వైద్యం మీద ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఆయన గొప్పగా దేశంలో ఎక్కడా లేని విధంగా పనిచేశాడు. స్కూళ్ళని ఢిల్లీలో 800 స్కూళ్ళు ఉంటే 800 స్కూళ్ళని 10 ఏళ్లలో మార్చి చూపిస్తే, ఇతను కరోనా 2 సంవత్సరాలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల కాలంలో దాదాపుగా 16,000 పాఠశాలలని రూపురేఖలను మార్చి సౌకర్యాలని నేల మీద గచ్చు ఊడిపోయినటువంటి లేదా బొక్కలతో మట్టి నేల మీద కూర్చుని చదువు నేర్చినటువంటి పరిస్థితుల నుంచి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడుతూ విద్య నేర్పటం, అలాగే ఇంగ్లీష్ విద్య నేర్పటం, డిజిటల్ బోర్డు మీద విద్య నేర్పటం, ఉచితంగా 1వ క్లాస్ నుంచి పీజీ వరకు సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ని కొనసాగిస్తూ ఉచితంగా విద్య నేర్పించటం. అంటే తను నమ్మాడు ఒకటే, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు వచ్చో, చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనో లేకపోతే ఇంకొకరు వస్తేనో పేదరికం పోదు ఈ రాష్ట్రంలో. పేదరికం పోవాలంటే ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన పోదు. కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుందని నమ్మినవాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే, నేను రెండోవాడు జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తెలుసుకుని మరి ఫీజు రీయింబర్స్మెంట్ సంపూర్ణంగా అమలు చేయించడం. ఇవాళ చూస్తున్నాం మనం, కాలేజీలు వాళ్ళు రోడ్డెక్కి బంద్ చేసే పరిస్థితి, పిల్లల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజులు కట్టే పరిస్థితి, చదువు మానేసేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యేల దగ్గరికి, సర్పంచుల దగ్గరికి, కౌన్సిలర్ దగ్గరికి, చైర్మన్ల దగ్గరికి, ఎంపీపీల దగ్గరికి మాకు గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని చెప్పి రికమెండేషన్ కోసం తల్లిదండ్రులు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ స్కూళ్ళు వదిలి ఖాళీ చేసి మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళు దారి పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నాం. హాస్పిటల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాడు, వైద్యం అనేది పేదవాడికి ఉచితంగా అందించాలి. పేదవాడు, మధ్యతరగతి వాడు హాస్పిటల్ మెట్లెక్కితే చాలు జీవితం పతనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం డాక్టర్ల కొరత ఉంది. డాక్టర్ల కొరత తీర్చాలంటే పేదవాడు, మధ్యతరగతి వాడికి చదువుకోవాలి, డాక్టర్లు రావాలని 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణం మొదలుపెట్టి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు గమ్మత్తుగా 3 ఏళ్ళు, కరోనా 2 ఏళ్ళు తీసేస్తే 3 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు స్థాపించి ఓపెన్ చేయటం. మిగతా 2 కాలేజీలు ఎలక్షన్ కోడ్ వచ్చేప్పటికి 2 తయారు చేయటం, పాడేరు కానీ పులివెందులు కానీ. మరొక 10 కాలేజీలు సగంలో 60%లో 70%లో నిర్మాణంలో ఉన్న దశలో ఉంటే ఈ పాటికి చంద్రబాబు కనుక గాడి తప్పకుండా, బుద్ధి గడ్డి తినకుండా ఆ మెడికల్ కాలేజీల్ని చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కొనసాగించుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తవటమే కాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా పేద మధ్యతరగతి విద్యార్థులు 2,750 మంది చదువుకుంటానికి అవకాశం ఉండేది. పీజీ సీట్లు వచ్చే జగన్ గారు మొదలుపెట్టినటువంటి 5 మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 60-70 పీజీ సీట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అంటే ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఎత్తినటువంటి సంకల్పం మెడికల్ కాలేజీల స్థాపన, తద్వారా వైద్యుల యొక్క సంఖ్య పెంచేదానికి, హాస్పిటల్ బాగు చేయటం, ఇన్ని ఏ సంకల్పాన్ని అంటే ఏదో సామెతగా ఉంది. 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కరోనా అయితే 3 ఏళ్లలో ప్రజా సంకల్ప ద్వారా సంకల్ప యాత్ర ద్వారా తన మనసులో ఉన్నటువంటి లేదా ప్రజలు చెప్పుకున్నటువంటి కోరికల్ని తీర్చే క్రమంలో ఇవాళ చంద్రబాబు వచ్చి ఏం చేస్తున్నాయంటే రాక్షస పరిపాలన చేస్తున్నాడు. కనీసం చిన్నవాడని చెప్పి అతను చూసి బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదు. వాటన్నిటిలో కూడా విషం చిమ్మటం, అవన్నీ చిదిమేయటం, మసిపోయటం, వాడికి ప్రజల్ని మళ్ళీ కష్టాల పాలు, పేదలు చదువులు లేకుండా ఉండే పరిస్థితులు, పెత్తందారి మనస్తత్వం, వెనుకబడిన కులాలు లేదా పేద కులాల్లో ఉన్నటువంటి
మనుషులు చదువుకుంటే ఉన్నత విద్యలు చదివి అభ్యసిస్తే డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పనిచేయటానికి ఎవడు దొరుకుతాడనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ పెత్తందారి మనస్తత్వంతోనే పేద మధ్యతరగతి వర్గాలకి చదువుని దూరం చేస్తూ వైద్య విద్యను దూరం చేస్తూ వాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ సంవత్సరం 9 మాసాలు గడిచేప్పటికే ప్రజల హాహాకారాలతో అయ్యా మేము తప్పు చేశాం, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, మళ్ళీ నీ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రభుత్వం మళ్ళీ నువ్వు తొందరలో రావాలని చెప్పని ఎన్నడూ ఓటైనటువంటి జగన్ గారంటే ఏనాడు సానుభూతి లేనటువంటి వ్యక్తులు కూడా ప్రజలు కూడా రోడ్డెక్కి ఇవాళ జగన్ని ఆశీర్వదిస్తున్నారంటే ఇవాళ దానికి ఒకటే సంకల్ప యాత్రలో ఏదైతే ప్రజల మనసుల్లోంచి విన్నాడో విని ఆచరించాడో అది పరిపాలన ద్వారా ప్రజలకి కోరుకున్న పరిపాలన అందించాడో దాని ఫలితాలు మాత్రమే ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ దుర్మార్గమైన ప్రభుత్వం నిన్నో మొన్నో మన రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయినటువంటి ధనిక రాజకీయ నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పొలాలు చూస్తాకి వెళ్తే వెళ్ళాడు, కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అరే చంపే అలవాటు అయ్యా లోకేష్, మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది నీదే అనేది చరిత్ర చెప్తుంది. కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి 7 మందినో 9 మందినో పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా? 8 మందిని పొట్టన పెట్టుకున్నావంట. గుంటూరులో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పేదరికానికి ఎర్రేసామని చెప్పని 100 రూపాయల చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే వాళ్ళకి చీరలు సక్రమంగా పంచిపెట్టకుండా మీ ఫోటోల కోసం వీడియోల కోసం జనం గుమ్మికూటి తోసుకునేది కనపడాలి కాబట్టని చీరలు విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకులైన పేదలు 7 అసూలు బాయలేదా? 3 అసూలు బాసి చనిపోలేదా అని అడుగుతున్నాను. ఇంకా మీ పాలనలో ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు. సింహాచలంలో గోడ కట్టించారంట. గోడ ఎవరు కట్టించారయ్యా? పోలీసు శాఖని లా అండ్ ఆర్డర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ ట్రబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది. ఆవిడ దగ్గరుండి కట్టించింది. ఆ గోడ ఏదో వాళ్ళు కడుతున్నప్పుడు పడినా బాగుండేది, పరిశీలన చేస్తాకు వచ్చినప్పుడైనా బాగుండేది, రాష్ట్రానికి దరిద్రం వదిలేదు. ఇవాళ చచ్చిపోతే మీకు బాధ్యత లేదా? కాంట్రాక్టర్ బాధ్యత. తిరుపతిలో దర్శనానికి క్యూల్లో టికెట్లు ఇచ్చేదానికి తొక్కిసలాట్లో తిరుపతిలో అసూలు బాయటమా? 30 మందా ఎంతమంది? 9 మందా? 9 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయి. అంటే దేవుడి దర్శనానికి వస్తే వాళ్ళ సరాసరి దేవుడి దగ్గరికి పంపించినటువంటి చరిత్ర మీ పరిపాలన. నిన్నగాక మొన్న గుడిలో చచ్చిపోతే ప్రైవేట్ గుడి అంటే అరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ నాన్న దగ్గర ఉందయా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేట్ గుడి అని. చంద్రబాబు 75 ఏళ్ళు చంద్రబాబుకి సిగ్గు లేదు ఆ మాట మాటదాకి. ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు శరం లేదు. ప్రైవేట్ గుడి అయితే ఏంటి, ఏ గుడి అయితే ఏంటి? లా అండ్ ఆర్డర్ మీదా కాదా ఈ రాష్ట్రంలో? అరే ప్రజలు ఏకాదశి రోజు దైవ దర్శనం కోసం కాశీబొగ్గులో తండోపతండాలుగా బయలుదేరుతుంటే మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? మీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి? మీ సిఐలు డిఎస్పీలు డిఐజీలు ఎస్పీలు ఏం చేస్తారు? వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతుంది తప్పితే ఏం చేస్తున్నారు మీరని చెప్తున్నా. తెలీదా మీకు? చచ్చిపోతే ప్రైవేట్ గుడా? మరి లా అండ్ ఆర్డర్ మీకెందుకు? మాకు ఇచ్చేయండి. అయితే జగన్మోహన్ రెడ్డికి చూపిస్తాడు. శాతకానాడు పరిపాలనలోకి వస్తే తప్పుడు ఆలోచనల వాళ్ళు, డబ్బు మేయటమే పనిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ ఏలుబడిలో ఇవాళ ప్రజలకు శాపం మీలాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం వెళ్తాడు, అది ఏం పరిశీలిస్తాడో ఏం చెప్తాడో అవి చేద్దాం, మన లోపాలను సరిదిద్దుకున్నటువంటి బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీది. పెళ్ళాం పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ సస్తంటే అలో లక్షణ అని తుఫానికి పెళ్ళాం పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు వెళ్ళి.
అధికారం ఉంటే అమిత్ షా కోడికి ఏంటి, కొండ మీద కోర్టు కూడా సావాసం చేస్తాయి. అమ్మ మీరు పెద్ద గొప్పళ్ళు పోటుగాళ్ళలాగా క్రికెట్లో మీరు ఆడిచ్చామని చెప్తారు. మీరు లేకపోతే క్రికెట్ లేదు ఈ భారతదేశంలో. రేపు నాన్న మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవును, అమిత్ షా కొడుకు మోడీ చుట్టాలు అందరూ నాతో సావాసం చేస్తారు. ఇది పెద్ద విషయమా? దీనికి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు క్రికెట్లకి వెళ్ళి. రైతు అలు లక్షణాన్ని చస్తంటే ఇవాళ మీ యువగళంలో తిరిగావు. ఏదన్నా యువగళంలో జనం చెప్పింది ఒక్కటన్నా నువ్వు ఆచరించి చూపించావా అని అడుగుతున్నాను. కాబట్టి బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలనేది ఇవాళ ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ద్వారా నిరూపించుకున్నారు. కాబట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ అదే స్ఫూర్తితో మళ్ళీ 2027 సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ పునరంకితం అవుతూ రాబోయే 2 సంవత్సరాలు 27 నుంచి 2 సంవత్సరాలు ప్రజల మనసుల్లో ఎన్ని బాధలున్నాయి, ఈ పాపాత్మలు, ఈ రాక్షసులు, ఈ అసుర మూకలు ఏమేమి వాళ్ళని కష్టాలు పెట్టారో, బాధలు పెట్టారో అవన్నీ తెలుసుకోవటం, వారికి ఏం కావాలో మళ్ళీ తెలుసుకుని గుర్తెరిగి 2029లో ఏర్పడబోయేటువంటి మరొక నయా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో అవన్నీ నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పనేది మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జై జగన్మోహన్ రెడ్డి, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్.